నిజమైన గురువు ఎవరు? ఈ ప్రపంచంలో ఎందరో గురువులు అని చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఉన్నటువంటి నిజమైన గురువు ఎవరు? నిజమైన గురువు యొక్క స్వరూపం ఏమిటి? ఆ లక్షణములేమిటి? గుణములేమిటి? ఆచార వ్యవహారములేమిటి? ఇది తెలుసుకోకపోతే మాయలో పడతాం, మభ్యపడతాం, మోసపోతాం, దగా పడతాం, దిగులు పడతాం. దాని తర్వాత భగవంతుడిని తెలుసుకోవాలి అనేటటువంటి ప్రేరణ మన లోపల ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి గురువు. భగవంతుడు తన భగవత్ స్వరూపమును, తన భగవత్ తత్వమును తెలుసుకోవాలనేటటువంటి ఆ దైవికమైనటువంటి భావనయే గురువు. ఆ భగవతత్వమును తెలుసుకుంటే సర్వము తానే అని తెలిసి వస్తుంది, సమస్తము తానే అని తెలిసి వస్తుంది. అటువంటి తపన, అటువంటి భావన, అటువంటి ప్రేరణయే లోపల ఆంతర్యములో ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి నిజమైనటువంటి గురువు. గురువుకి లాభ ఆపేక్ష ఉండదు, ఇతరుల నుంచి లాభం పొందాలనేటటువంటి కోరిక ఉండదు. సంపూర్ణమైనటువంటి తృప్తి కలిగినటువంటి గురువుకు బయట బాహ్య ప్రపంచం నుంచి కానీ, వేరే వాళ్ళ నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ కోరేది లేదు, లాభాన్ని పొందాలనేటటువంటి భావన లేనే లేదు. ప్రశంసలు అవసరం లేదు, గుర్తింపులు అవసరం లేదు. తనను నమ్మి అనుసరించేటటువంటి అనుచరులు, ఫాలోవర్స్ కూడా ఆయనకు అవసరం లేదు. తాను చెప్పేటటువంటి ఒక్క పదం కూడా ఎవరు విశ్వసించకపోయినా పర్వాలేదు, విశ్వసించినా పర్వాలేదు, ఆయన దానిని పట్టించుకోడు. అలా తనను విశ్వసించి తనను అనుసరించేటటువంటి అనుయూయులు కావాలని చెప్పేసి, ఫాలోవర్స్ కావాలని చెప్పేసి ఆయనకు కోరికలు కూడా ఉండవు. పరిపూర్ణుడు కావున వేరే వాళ్ళు తనకు తీర్చేటటువంటి అవసరాలే లేనటువంటి వాడు. ఏ గురువు అయితే గురువునని చెప్పుకుంటూ పేరు కోసం ప్రయత్నిస్తున్నాడో, పరితపిస్తున్నాడో, ప్రఖ్యాతి కోసం, గుర్తింపు కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, పవర్ కోసం, కంట్రోల్ కోసం, పక్షపాత వైఖరితో, పార్షియాలిటీతో ప్రవర్తిస్తూ ఉంటాడో, ఇతరుల యొక్క పొగడతలకి ఉబ్బి తబ్బిబ్బైపోయి పొంగిపోతూ ఉంటాడో, తన విలువలతో రాజీ పడిపోతూ ఉంటాడో, వాల్యూస్తో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడో, నైతికతని, ఎథిక్స్ని, మారల్స్ని పక్కన పెట్టేస్తాడో, స్వలాభం కోసం పాటుపడుతూ ఉంటాడో, అటువంటి గురువు నుండి మనం దూరంగా ఉండాలి. అటువంటి గురువులకి దూరంగా వెళ్ళిపోవాలి. అలాంటి గురువులు గురువులే కాదు, వాళ్ళు మోసపూరితమైన బుద్ధి కలిగినటువంటి మామూలు మనుషులు. గురువులలా వేషభూషణలు వేసుకొని ఆ ధోరణిలో చలామణి అవుతూ ఉన్నారు. నిజమైన గురువు సంపూర్ణుడు, పరిపూర్ణుడు, ఏ ప్రాపంచిక అవసరము లేనటువంటి వాడు, బిరుదులు అవసరం లేనటువంటి వాడు, బహుమతులు అవసరం లేనటువంటి వాడు, పతకములు అవసరం లేనటువంటి వాడు, అవార్డ్స్, రివార్డ్స్, మెడల్స్ ఏ అవసరాలు లేనటువంటి వాడు. నీ స్వరూపాన్ని నీకు తెలియజెప్పేటటువంటి ఆ గురువుకి ఏం కావాలి? నీ దగ్గర నుంచి దక్షిణ కావాలా? నీ దగ్గర నుంచి ఏదన్నా సహాయం కావాలా? నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలా? అధికారం కావాలా? నీ ఆస్తులు కావాలా? నీ ధనం కావాలా? అవసరం లేదు. నీదేదైతే అవసరమై ఉందో, నీ స్వరూపం ఏదైతే ఉందో అది నీకు తెలియచెప్తున్నాడు. నీది నీకు తెలియచెప్పేటప్పుడు నాకు కావాల్సింది ఏముంది? నేను పొందాలనుకునేది ఏముంది? పారితోషికం కూడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఏ ఆశలు లేనివాడు, మన నుండి ఏది కోరనటువంటి వాడే నిజమైన గురువు. తానే అన్ని ఆనందాలకు, అన్ని సుఖాలకు, అన్ని సంతోషాలకు, అన్ని శాంతులకు మూలమని తెలుసుకున్నటువంటి వాడు. తానే మూలమని తెలుసుకున్నప్పుడు, తానే ఆధారమని తెలుసుకున్నప్పుడు, నీ నుంచి సుఖం కావాలా? నీ నుంచి సంతోషం కావాలా? నీ నుంచి ఆనందం కావాలా? నీ నుంచి శాంతం కావాలా? నీ నుంచి లాభం కావాలా? నీ నుంచి సహకారం కావాలా? నీ నుంచి సహాయం కావాలా? నీది ఏదన్నా కావాలా? ఏదీ అవసరం లేదు. అందుకనే వేమనంటారు, మృగమదము చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మస్కటియర్ ఉంది, మృగమదం ఉంది, దాని లోపల గుబాళించి పరిమళించేటటువంటి, పరిమళాన్ని వెదజల్లేటటువంటి ఒక గుణం ఉన్నది లోపల. అటువంటి ఫ్రేగ్రెన్స్ ఉన్నది, అటువంటి సుగంధం ఉన్నది. అటువంటి సుగంధము బయటకు పంపించాలనేటటువంటి ప్రయత్నమే లేకుండా అందరికీ తెలిసొస్తూ ఉంటుంది.
అందరూ దాని యొక్క సుగంధాన్ని గుర్తుపట్టేస్తారు, వాసన చూస్తారు, తెలుసుకోగలుగుతారు. అలాగే నిజమైన గురువుల లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆ అనుభవము, ఆ దైవత్వము, ఆ దైవిక గుణాలు, వారు చెప్పాలనుకునేటువంటి ఉపదేశము, అవి సహజంగా సరళంగా అందరికీ తెలిసిపోతూ ఉంటాయి, అందరికీ అందుతూ ఉంటాయి. ఎవరికి చెప్పాలనేటటువంటి ప్రయత్నం ఉండదు. వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోరు, వాళ్ళని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకోరు వేరే వాళ్ళ డబ్బుల్ని ఖర్చు పెట్టి. నిజమైన గురువు చాలా సాధారణమైనటువంటి సరళమైనటువంటి సింపుల్ అండ్ అన్అస్యూమింగ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లోపల ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, దాని నిజమైనటువంటి దైవికమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి అందరికీ తెలిసిపోతాయి. అవి సహజంగా దాని యొక్క పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఆ యొక్క లోపల ఉండేటటువంటి కాంతి, ఆ వెలుగు అందరికీ తెలిసి వస్తుంది. వాళ్ళని చూడంగానే అర్థమవుతుంది, అనుభవంలోకి వస్తుంది. వాళ్ళు ఇతరుల యొక్క జ్ఞానాన్ని పెంపొందిస్తారు, ఇతరుల యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను పెంపొందిస్తారు. వాళ్ళకి సమాజంలో, సంఘంలో ఒక ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగినటువంటి, గుణములు కలిగినటువంటి, మంచి ఆచార వ్యవహారములు కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దుతారు. అటువంటి వాడే నిజమైన గురువు. అంతేగాని నీవన్నీ నాకిచ్చాయి, నీ దగ్గర ఉన్నది నాకిచ్చాయి అని చెప్పి ముందు ఉచితంగా ఇస్తానని చెప్తారు. ఉచితంగా నీకు ఇది చెప్తా, అది చెప్తా అని ముందుకు వస్తారు. దాని తర్వాత దీనికి డబ్బులు ఇవ్వు, దానికి డబ్బులు ఇవ్వు, దానికింత డబ్బు, దీనికింత డబ్బు, ఆ పూజకింత, ఈ హోమానికింత, లేకపోతే గురువు గారు శక్తిని ప్రవేశపెట్టారు, దీంట్లో ఈ వస్తువులలో శక్తిని ఉన్నది వాడికే లేదు, ఇక శక్తిని ప్రవేశపెడతాడు. అటువంటి శక్తి సర్వాంతర్యామైన భగవంతుడు అంతటా ఉంచాడు, అన్ని చోట్ల ఉంది. మనం భక్తితో ప్రార్థన చేస్తే, సాధన చేస్తే, ధ్యానం చేస్తే, నిష్కామ కర్మయోగం చేస్తే ఆ భగవంతుడి శక్తి ప్రకటితమవుతుంది, వ్యక్తమవుతుంది, మనకు లభ్యమవుతుంది. అది అనంతంగా ఉంది, అది అంతమే లేనటువంటిది, అంతటా ఉన్నటువంటిది, అందరికీ అందుబాటులో ఉన్నటువంటిది, ఎల్లవేళలా ఉన్నటువంటిది. అటువంటి భగవదీయ శక్తి నిజమైన గురువులో ఎప్పుడూ బయటకు వస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు డబ్బుకు అమ్ముకోరు. డబ్బుకు తన శక్తిని అమ్ముకునేవాడు, నేను శక్తిని దీంట్లో చేర్చాను, ఇది కొనుక్కో అని చెప్పేవాడు. దాని తర్వాత ఎంతసేపు కూడా ఇతరుల యొక్క సంపదల మీద, ధనం మీద, వారి యొక్క ఆస్తుల మీద ఆశలు ఉండేటటువంటి వాడు వాళ్ళ చుట్టూ ఒక టీం పెట్టుకుంటాడు. ఆ టీం మెంబర్స్ అందరూ కూడా కండిషన్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని. ఇలాగా ఈ గురువు ఇట్లా అండి, ఆ గురువుకి ఆసక్తి ఉందండి, ఈ శక్తి ఉందండి, ఈ మాయ ఉందండి, ఆ విభూతి ఉందండి, నీ కష్టాలు తీరిపోతాయండి, నీ బాధలు వాడి బాధలే తీరట్లేదు, వాడి కష్టాలే తీరట్లేదు, వాడి ఆరోగ్యమో పోవట్లేదు, నీ ఆరోగ్యం ఏం చేకూరుస్తాడు, నీ కష్టాలు ఏం తీరుస్తాడు, నీ అవసరాలు ఏం తీరుస్తాడు. ఆ మాయలో పడకండి, ఆ మోసపోకండి. నిజమైన గురువు నీకు నీ భగవత్ స్వరూపాన్ని తెలియజెప్పేటటువంటి గురువే నిజమైన గురువు. నిస్వార్థుడైనటువంటి వాడు నిజమైన గురువు. నీ వద్ద నుంచి ఏదీ కోరడు, నీ బాగు కోరతాడు, నీ శ్రేయస్సు కోరతాడు, నీ మేలు కోరతాడు, నీ మంచి కోరతాడు. కానీ ప్రతిఫలంగా ఏదీ అవసరం లేదు, ఏదీ కోరడు. కోరాల్సినటువంటి అవసరమే లేనటువంటి వాడే నిజమైన గురువు. నిజమైన గురువు దగ్గర ఆనందం ఉంది, సంతోషం ఉంది, శాంతం ఉంది, తృప్తి ఉంది, ఆశీర్వచనం ఉంది. అబద్ధమైనటువంటి గురువు దగ్గర నీ దగ్గర నుంచి కోరుకునేటటువంటి ట్రిక్కులు ఉంటాయి, మాయలుంటాయి, మోసాలుంటాయి, కుతంత్రాలుంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకని అటువంటి వారికి దూరంగా ఉండి నిజమైన గురువుకు చేరువై వేమని చెప్పినట్లుగా మృగమదము చూడ మీద నల్లగా నుండు. వారికి ఆర్భాటాలు ఉండవు, లేకపోతే వారికి సెల్ఫ్ ప్రమోషన్లు ఉండవు, వారికి ఇవి వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేటువంటి కోరికలు ఉండవు. పరిఢవిల్లు దాని పరిమళంబు లోనున్నది నిజంగా, వాస్తవంగా, యథార్థంగా, సత్యంగా తెలిసి వస్తూ ఉంటుంది అందరికీ. వాళ్లకు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనే కోరిక లేదు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కావలసిన టీమ్స్ ఉండవు. గురువులైన వారి గుణము లీలా గురా విశ్వదాభిరామ వినురవేమ. నిజమైన గురువుని అర్థం చేసుకొని మన భగవత్ స్వరూపాన్ని తెలుసుకొని మనం మంచి సాధన చేసి మనం భగవంతుడి ఆశీర్వచనానికి, నిజమైన సద్గురు యొక్క ఆశీర్వచనానికి పాత్రలవుదాం. హరి ఓం తత్సత్.